హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అయిపోయింది కదా మీతో మాట్లాడి, కబుర్లు చెప్పి. అండ్ ఈ వీడియోలో అయితే నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్న ఉసిరికాయ పచ్చడి రెసిపీ అయితే ట్రై చేసా అండి. అది పక్కన పెట్టేస్తే నేను మీతో ఒక ఫ్యాక్ట్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా అండి. ఇది సాడ్ బట్ ఇది ఒక రియాలిటీ ఫ్యాక్ట్ అండి. ఎవ్రీ ఉమెన్ లైఫ్ లో ఏదో ఒక టైంలో ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసే ఉంటారు. ఇది అందరూ ఉమెన్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారని చెప్పను, బట్ మోస్ట్లీ 90% ఉమెన్ అయితే ఇది ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు ఏదో ఒక టైంలో. మ్యారేజ్ అయ్యే ముందు వరకు ఒక ప్రిన్సెస్ లా ట్రీట్ చేస్తారు. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుందండి. మనం ఎవరింటి నుంచో మన అత్తగారింటికి వచ్చాం కాబట్టి మన అత్తగారింట్లో మనం ఎప్పటికీ పరాయి ఆడపిల్లగానే ఉండిపోతాం. మన అదృష్టం బాగుందనుకోండి, వాళ్ళు మనల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్లో ఫ్యామిలీలో మనల్ని యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనేది ఒక డిఫరెంట్ సినారీ. ఎందుకంటే మనం వాళ్ళ లైఫ్స్ లోకి కొత్తగా వెళ్తున్నాం. సో వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం అనేది మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవ్వచ్చు, లేదా స్టార్టింగ్ నుండి బాగుండొచ్చు. సో అందులో పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. బట్ ఇక్కడ అసలైన ప్రాబ్లం ఉమెన్ కి ఏంటి అంటే, ఇన్నాళ్ళు మనల్ని ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేసిన మన ఫ్యామిలీని మనం ఇంకో యాంగిల్ లో చూడాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో. అవి ఎలాంటివంటే, మ్యారేజ్ అయ్యాక మన ఇంటికి మనం వెళ్తే ఒక గెస్ట్ అయిపోతాం. అత్తగారింటికి ఎలాగో కొత్తగా వెళ్ళాం కాబట్టి ఎలాగో మనల్ని పరాయి వాళ్ళగానే చూస్తారు. అట్ ది సేమ్ టైం మన ఇంట్లో మనల్ని కూడా గెస్ట్ లాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఏదో ఎవరో కొత్త వ్యక్తి వచ్చినట్లు. అత్తగారింట్లో అందరూ కూర్చొని హాల్లో సరదాగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, కోడలు వచ్చిన వెంటనే ఏమీ లేనట్లు అందరూ సైలెంట్ అయిపోతారు. అదే సీక్రెట్స్ అనుకోండి, ఇంకా మాట కూడా వినిపించదన్నమాట. అమ్మో, ఈ పిల్ల అన్ని తీసుకెళ్లి మన విషయాలన్నీ వాళ్ళ పుట్టింట్లో చెప్పేస్తుంది, ఈ అమ్మాయిని గమనించుకోవాలి కొన్నాళ్ళు అని చెప్పేసి మన దగ్గర అన్ని దాస్తారు. కొత్తగా ఏర్పడుతున్న రిలేషన్స్ కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేసినా మనం పెద్దగా బాధపడం. కానీ మన సొంత ఫ్యామిలీ వాళ్ళు మనకి ఏ విషయం అన్నది చెప్పడానికి ఆలోచిస్తారు చూడండి. మ్యారేజ్ అయ్యాక ఆలోచిస్తారండి, అమ్మ వద్దు, తనతో చెప్తే అన్ని వాళ్ళ అత్తమామలకి చెప్పేస్తుంది, వాళ్ళ ఆయనకి చెప్పేస్తుంది, మనం ఏం చెప్పకూడదు అని మన దగ్గర అన్ని దాయడం స్టార్ట్ చేస్తారు. మన పుట్టింటిపై ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నాం అనుకోండి, మనం ఎంత చేసినా, మనం ఎంత బాగా ఉన్నా ఈ పిల్లతో తనకి ఎప్పటికీ వాళ్ళ పుట్టిల్లే ఎక్కువ అని ఇన్లాస్ ఫ్యామిలీ అనుకుంటారు. అత్తగారు వాళ్ళతో మంచిగా ఉండడం స్టార్ట్ చేసాం అనుకోండి, చూసారా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే ఎక్కువ అన్నట్లు మనకంటే వాళ్ళ అత్తగారింటి వాళ్ళనే ఎక్కువగా చూసుకుంటుంది అని అనడం స్టార్ట్ చేస్తారు. ఇవే కాదండి, ఇంకా ఉన్నాయి కంటిన్యూషన్.